వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శివశంకర్ గారు, మీరు చూశారు ఫోటో చూశారు, ఏమనిపించింది ఆ ఫోటో చూడగానే మీకు? సరే, మనసులో సరే అనిపిస్తుంది ఎవరిమే ఇంత అందంగా ఉంది అని, కానీ ఆ అందాన్నే పెట్టుబడిగా వలగా వేసి చాలామంది జీవితాలను నాశనం చేస్తోందనేటటువంటి ఆరోపణలు ఆమె మీద వస్తున్నాయి. ఇప్పుడు వ్యవహారం ఏంటంటే, ఇది వైఎస్ఆర్సీపీ మేడకు చుట్టే ప్రయత్నం, మంచి అధికారుల్ని పక్కన పెట్టడానికి చేస్తున్నటువంటి ఒక కుట్రగా కనిపిస్తోంది. ఏం చెప్తారు? ఎప్పుడైనా చూసారా మీరు మీ పాలనలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు? అదే ఇప్పుడు మీరు అన్నట్టు ఈమె వలపు ఎవరికి విసిరింది, ఎవరు పడ్డారు, ఏంటి అనేటువంటిది రెండు భాగాలు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పేరు చెప్పుకుంటూ ప్రతిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ 3 రోజుల నుంచి మొత్తం ఇదేదో ఇంటర్నేషనల్ ఏదో మూడవ ప్రపంచ యుద్ధం వచ్చినట్టు అంతా కూడా ఎల్లో మీడియా ఒక అడల్ట్ కంటెంట్ తో వేస్తా ఉన్నారు కదా. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి అసలు సంబంధం ఉందా? ఎందుకంటే కనుక ఈ ప్రజలకు చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది, మా బాధ్యత. అవును, వీళ్ళు సోకాళ్ళు చెప్పుకునేటువంటి ఆ విద్యాసాగర్ అనే వ్యక్తి ఎవరు? కృష్ణా జిల్లాకు సంబంధించిన పెనమలూరు నియోజకవర్గంలో ఆ వ్యక్తి విద్యాసాగర్ రావు అనేటువంటి వ్యక్తికి వాళ్ళ తండ్రి గారు జెడ్పీ చైర్మన్ గా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తే ఆయన సడన్ గా చనిపోతే వాళ్ళ కుమారుడికి పెనమలూరులో 2014లో 19 కాదు 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకిచ్చి ప్రజెంట్ టీడీపీలో మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారికి ఎంపీగా ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత కరెక్ట్ గా ఎన్నికలకి నామినేషన్ అయ్యేసి ఎన్నికలకి 10 రోజులు ఉండగా ఆయన ఈ యొక్క కాదంబరి ఈ యొక్క ఇష్యూనా ఇంకొకటి పెట్టుకొని అదే ఈ ఇష్యూతో ఆ ప్రెజర్ పడి ఆ బ్లాక్ పేలకి ఏం చేయాలో అర్థం కాక హనీ ట్రాప్ లో గిలగిలగిలా కొట్టుకొని చేతులెత్తేసి పారిపోతే ఇప్పుడు మీ దగ్గర అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మంత్రిగా చేస్తున్నారు కదా సమాచార ప్రసారానికి సంబంధించినటువంటి పార్థసారథి గారు, ఆయన మా అధ్యక్షుల వారి దగ్గరికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి బాధపడుతూ ఏమండి టికెట్ ఇచ్చారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా, నేను ఎంపీ చేస్తున్నాను, ఆయన ఏమో మధ్యలో చేతులు ఎత్తేసాడు, డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు, డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, అది వెళ్ళిపోయాడు, ఏం చేయాలనేటువంటిది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నుంచి బయటికి వెళ్ళేటువంటి వ్యక్తి తర్వాత ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంప్రదించలేదు, మేము సంప్రదించలేదు, అతను లేదు. అంటే తర్వాత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు. అప్పుడున్నటువంటి ఆ పార్థసారథి గారు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు అడగండి పార్థసారథి గారిని, ఆయన మధ్యలో చేతులు ఎత్తేసాడా? 14 సంవత్సరం 14 నుంచి 24 వరకు 19లో కావచ్చు 24 వరకు ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయనకి సంబంధం ఉందా? ఒక్క వీడియో కానీ ఒక ఫోటో కానీ కలిసినట్టు కానీ ఎక్కడైనా కూడా చూపించగలరా? సో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడము దేనికి సంకేతాలు, ఏ సందేశం పంపిస్తున్నారు అనేటువంటిది ఒకటి. రెండవది, మీరు చెప్పినట్లు రకరకాల విన్యాసాలు. మొన్ననేమో అనవసరంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫోటోలు పెట్టి సోషల్ మీడియా అంతా అఫీషియల్ గా పెడతారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టి ఏదో చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇలాంటిదా ఎక్కడా చూడలేదంట. ముంబైలో డాన్లు చూసారంటే ఇక్కడ చూడలేదంట. ఏమంత డాన్ జరిగిందయ్యా? మీరు కూడా పెట్టాలి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ప్రభుత్వంలో పెద్దోళ్ళు ఎవరున్నారో వాళ్ళ పక్కన ఆ ఫోటోను పెడితే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. మీరు అలాంటి పనులు చేయరు, వాళ్ళైతే ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు కూడా ఒకటి సార్, జరిగినటువంటి వ్యవహారం ఏదైనా ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి కార్యక్రమం ఏదైనా కేసు లీగల్ గా ఎవరైతే పెడితే ఎవరి కేసు పెట్టినా కూడా లీగల్ గా ప్రొసీజర్ అనేటువంటిది గత ప్రభుత్వం తీసుకుంది, కోర్టులకు సబ్మిట్ చేశారు. కోర్టులో చెప్పినట్టు డాక్యుమెంట్ ఇందాక మీ యొక్క కొలీగ్స్ ఇద్దరు కూడా అది క్లియర్ గా కేసు నంబర్లతో సహా చదివి ఏం ప్రొడ్యూస్ చేశారని చేసి లాస్ట్ కి అది హనీ ట్రాప్ గా క్రియేట్ చేసేసి వదిలిపెట్టారు. ఆ కేసులో పెడితే నిజంగా ఒకవేళ ఆ రోజు ఇంత ఘోరంగా వీళ్ళు చెప్పినట్టు జరిగి ఉంటే ఇమ్మీడియట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా. ముంబైలో ఉన్నారు కదా, ముంబైలో వాళ్ళు ఉన్నారు కదా, ముంబైలో ఆ రోజు ఉండేటువంటి ప్రభుత్వము ఈ రోజు ఉంది, వారి యొక్క ఇండియాకు సంబంధించినటువంటిదే. ఆ రోజు ఉన్నటువంటి సీఎం రమేష్, సజనా చౌదరి మీతో ఉన్నట్టే ఆ రోజు ఉన్నారు. మరి బాంబేలో ఇంత జరిగితే ముంబైలో ఎందుకు వాళ్ళు కేసు పెట్టలేదు? ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మమ్మల్ని ఇలా చేశారనేటువంటిది ఎందుకు కేసు పెట్టలేదు? ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కూడా కేసు పెట్టలేదు కదా. ఈ రోజు కూడా అండి, ఈ రోజు ఒక మెమో ఇచ్చారు, ఏదో ఇచ్చారు, ఒకటి జీవో. ఏం చేశారు? ఎంక్వైరీ చేయండి. వివిధ పత్రికలలో టీవీలో వచ్చిన కథనాలు అన్నారు, ఎక్కడా కూడాను ఆ కాదంబరి అనేటువంటి ఆవిడ కేసు పెట్టలేదు, ఆవిడ ఇలా జరిగిందని ఇప్పటికి కూడా చెప్పలేదు.
చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పలేదు. Yes, correct. ఈ యొక్క ఉత్సాహము, ఈ యొక్క ఆనందము, ఇలా ఉత్సాహం చూస్తా ఉంటే ఏమర్థం చేసుకోవాలి? ఆమె బాధితురాలు అంటున్నారు మీరు, ఆమెకి ఏదో ఘోరం జరిగింది అంటున్నారు, ఆమెను ఏదో ఇలా చేసినారు, గెస్ట్ హౌస్ లో బంధించారన్నారు. అంత బంధిస్తే సెలబ్రిటీ కదా, మీరు అన్నట్టు బాంబేలో, ఢిల్లీలో ఎన్ని కూడా ఇంత పరిచయాలు ఉన్నాయి కదా. మరి ఫిబ్రవరి నుంచి ఏం చేస్తున్నట్టు? ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఆమె ఏం చేస్తున్నట్టు అక్కడ? అదే పెద్ద నటి, మోడల్ అనేటువంటిది మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు కదా. ఓ అని ఎక్కడ కేసు పెట్టద్దయ్యా, ఎక్కడ ప్రైవేట్ కేసు పెట్టద్దు, ఎక్కడ తన యొక్క ఫేస్బుక్ లో ఫుల్ యాక్టివ్ ఉంది కదా, ఎక్కడైనా కూడా ఇలా రాసే ధైర్యం వాళ్ళకు ఉంటది కదా, ఎందుకు చేయలేదు? ఈ రోజు ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాకుండా బడా పారిశ్రామికవేత్తలను కూడా ఆంధ్రజ్యోతి పత్రికలు అయితే ఏం రాశారు, ఆయన ఎవరో జిందాల్ ఆయన వచ్చాడట, జగన్ గారు కలిశారట, జేఎస్డబ్ల్యూ అతనికి కూడా ఆమె ఏదో చేసిందట. అంటే విద్యాసాగర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, జేఎస్డబ్ల్యూ, ఎవరి మీద మీరు నింద మోపుతున్నారు? ఎవరిని పూటకో మాట. ఎందుకంటే ఇక్కడ నుంచి పారిశ్రామికవేత్తల మీద కూడా ఏదో ఒక మచ్చయ్యాలి, వైఎస్ఆర్సీపీకి దాన్ని తగిలించాలి, ఆ రోజు మంచిగా పనిచేసిన అధికారుల్ని పక్కన పెట్టాలి, దానికి ఒక మహిళని తీసుకొచ్చి ఈ నాటకాలన్నీ ఆడాలి. ఖచ్చితంగా ఈశ్వర్ గారు మీరు అన్నట్లు అక్షరాల సత్యం. ఎందుకంటే జేఎస్డబ్ల్యూ అనేటువంటిది కడప జిల్లాలో జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ పెట్టబోతుంది. దానికి అన్ని అగ్రిమెంట్లు అయిపోయి ఆయన పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఏ విధంగా అయినా కూడా జగన్ గారు పుట్టినటువంటి కడప జిల్లా రాయలసీమలో ప్లాంట్లు రావద్దు, పారిశ్రామికవేత్తలు రావద్దు, పారిపోవాలనేటువంటిది ఎటువంటి వాళ్ళ దగ్గర కథనం తీసుకోకుండా ఒక పారిశ్రామికవేత్తను ఇంత నీచంగా పత్రికలో ప్రచురిస్తారా? ఇక రెండవది, ఈమె హిస్టరీ తెలిసిన వాళ్ళకి, ఆ కేసులో చూసిన వాళ్ళకి జుడిషియరీ కదండి వాళ్ళకి శిక్ష చేసింది. జుడిషియరీలో వాదోపవాదాలు జరిగినాయి కదా, ఆ జుడిషియరీలో వాళ్ళు సబ్మిట్ చేశారు కదా. ఎందుకు ఈ డబ్బులు తీసుకున్నట్టు? ఆయన ఏమన్నా విద్యాసాగర్ సినీ నిర్మాతనా లేకపోతే ప్రొడ్యూసరా, ఈమెమన్నా నటించిందా, ఎందుకు ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చారు, ఎందుకు చేసింది అనేటువంటిది మినిమం కామన్ సెన్స్ పెట్టినోడికైనా అర్థమవుతుంది. ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈయన చూసినాడు. ఎన్ని మాకొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేస్తూ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బదనాం చేస్తూ, తాము ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి ఇంపార్టెంట్ ఇది. ఈ రోజు ఎక్కడున్నారో తెలియదు కానీ జ్వరాంధ్రప్రదేశ్ అయింది. కీళ్ళ నొప్పులతో ప్రజలంతా కూడాను ఐఐటి న్యూజివీడులో అయితే IIIT లో 700 మందికి ఫుడ్ బాగలేక 700 మంది ఆసుపత్రుల పాలయ్యారు. బచ్చుమరిలో ఒక బాలిక తప్పిపోతే చిన్నారిని హత్య చేసేస్తే ఇంతవరకు ట్రేస్ చేయలేదు. ఈమె కదా ముఖ్యం మనకి రాష్ట్రానికి. కాదు సార్, ఆ బాలిక అత్యాచారానికి గురై డెడ్ బాడీ కూడా పట్టుకురాలేనోళ్ళు ముంబై వెళ్ళి ఆమెను పట్టుకొచ్చారు. ఇది వాళ్ళ గొప్పతనం, ఈ ప్రభుత్వం గొప్పతనం. అది అట్లా కాదు. ఇంకొకటి, బనగానపల్లిలో ఒక మెంటల్లీ రిటైర్ ఒక బాలికను ముగ్గురు కలిసేసి రేప్ చేస్తే బనగానపల్లిలో నిన్నటి నుంచి ఆ కథనం ఎక్కడా రాకుండా దాని గురించి హోంమంత్రి గాని ముఖ్యమంత్రి గాని స్పందించి వాళ్ళ యొక్క రక్షణ లేకుండా ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వకుండానే ఈమె మీద ఇలా ప్రేమేంటి? ఇంకోటి, నిన్న ముఖ్యమంత్రిగా ఒకటి కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎమ్మెల్యే నిన్న మాట్లాడుతూ ఏమంటారు, ఆ యొక్క మంత్రి దాంట్లో కామ పార్టీ ఇంకొక పార్టీని మా పార్టీని అంటున్నారు కదా, మీరు చేసి ఈ యొక్క ఫేక్ వీడియోలతో ప్రజల్లోకి వెళ్ళొచ్చేమో గానీ మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి నారాయణ గారు స్వయాన వాళ్ళ మరదలు మాస్క్ కూడా లేకుండా సొంత మరదలు ఎలా హింసించారో అవన్నీ చూడలేదా? ఆయనకి అర్ధరాత్రి ఆకలేస్తుందని కూడా చెప్పారు, ఆవిడే స్వయంగా చెప్పారు. ఆవిడ స్వయంగా ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి. ఒక జైన్ అనేటువంటి టీడీపీ నాయకుడు విజయవాడ నడిపట్టులో ఆ యొక్క వాచ్మెన్ కుదిరిన 13 ఏళ్ల బాలికను రేప్ చేసేస్తే ఏమి పార్టీ అయ్యా? డ్రామాల పార్టీ, తెలుగు డ్రామాల పార్టీ. ఈ రోజు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను ఎగరగొట్టడానికి, రాష్ట్రాన్నంతా డైవర్ట్ చేయడానికి ఒక అడల్ట్ మూవీస్, మళ్ళీ చెప్తున్నాము, అడల్ట్ మూవీస్ ఎల్లో మీడియా ద్వారా రోజుక కథనాలు ప్రసారం చేసినా కూడా మీ యొక్క ఎంటర్టైన్మెంట్ జనాలు చూడొచ్చేమో గానీ ప్రజలు ఈ యొక్క పరిపాలన దక్షకుల ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు యొక్క పార్టీ గురించి మాట్లాడుతుంటే మా పార్టీ అన్ని ఒక ఏళ్ళు చూపిస్తా 5 ఏళ్ళు ఆయనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్ హోంమంత్రి గారు కొద్దిసేపటి క్రితమే చెప్పారు, ఆమెకి న్యాయం చేస్తాము బాధితురాలకి అని. మేడం, ఆమె బాధితురాలైతే న్యాయం చేయండి, అది బాధ్యత కూడా. ఒక మహిళ కదా, నిజంగా బాధితురాలైతే న్యాయం చేయండి. కానీ మేడం, ముంబై నుంచి ఆమెను తీసుకొస్తున్నారే, ముచ్చుమరి కాలువలో 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి చంపి ముచ్చుమరి కాలువలో పడేస్తే ఆ డెడ్ బాడీని పట్టుకోరాలేకపోయారు. ముంబై నుంచి మాత్రం వీళ్ళని పట్టుకొస్తారు. ఇది
మీ ప్రభుత్వంలో గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే సార్ మీరు కేఎస్ ప్రసాద్ గారు అండ్ శివశంకర్ గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మీకు కూడా ఈ వలపు వలకు సంబంధించినటువంటి కాల్స్ వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇద్దరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.